హైవేస్ వల్లభనేని వంశీని హైదరాబాద్ అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్తున్నారు. ఎందుకు ఏంటి అంటే సత్యవర్ధన్ అని చెప్పేసి గన్నవరంలో టీడీపీ ఆఫీస్ ఉంది కదా, కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తి. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఘోరాతిఘోరం గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి. సో దానికి సంబంధించి సత్యవర్ధన్ కేసు పెట్టాడు. అయితే 4 days బ్యాక్ ఆ కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు ఆయన చేత బలవంత వేరే వాళ్ళు కేసు పెట్టించినట్టుగా చేశారు. తీరు ట్విస్ట్ ఏంటి, మనం కేసు విత్డ్రా చేసుకుందని వెళ్ళినప్పుడు అఫిడవిట్ ఏదైతే మెన్షన్ చేశాడో ఆ రోజు అతనిని వంశీ అనుచరుడు వెళ్ళి బలవంతంగా కేసు విత్డ్రా చేయించుకున్నట్టు చేశారని చెప్పేసి ఇప్పుడు పోలీసులకు ఆధారాలు దొరికాయి. అవే చూపించి హైదరాబాద్లో గచ్చిబౌలి అయినటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఈ అరెస్ట్ చేసే క్రమంలో ఫస్ట్ ఆయన ఇంట్లో బాగా తాగి పడుకొని ఉన్నాడని, ఇంకా వస్త్రాలు కూడా బండి అన్నట్టు షార్ట్ అన్నట్టు ఏవో ఉన్నాయని, ఇప్పుడే వస్తాను మళ్ళీ వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు పట్టుకున్నారంటే తెస్తాను ఊరికి నచ్చిన వాళ్ళు రాస్తున్నారు. సరే ఇంట్లో ఉన్నాడు, కేసు ఏంటో చెప్పారు, తీసుకొస్తున్నారు. అండ్ ముందుగానే లోపల ఉంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో విషయం ఏంటి మరి, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగిన దానికి సంబంధించి ఇప్పుడు వంశీతో పాటు ఇంకెంతమంది బుక్ అవుతారంటో చూడాలి. అండ్ అక్కడ ఉన్న టీడీపీ అప్పుడు సత్యవర్ధనాడే అతను వచ్చేసి ఎస్సీ అంట. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైనల్లీ రాజు అనేవాడు తలుచుకుంటే దెబ్బలు కొదవ అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేశాడు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుంది, జగన్ ఫాలో అవ్వట్లేదు, బట్ ఆల్మోస్ట్ జగన్ లాగే. ఎలా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అనుకుంటున్నారో ఎవరి వాళ్ళేదో ఇబ్బంది పడ్డారో పక్కాగా అన్ని ఆధారాలు పట్టుకొని కోర్టు ముందు కూడా అన్ని ప్రూవ్ చేయాలన్నట్టుగా అడుగులు వేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయం ఫెయిల్ అయ్యాడు. అంటే అరెస్ట్ చేసేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. కోర్టు ముందుకు వెళ్ళగానే ప్రూఫ్ ఉండు ఏముండు, కోర్టు యాక్షన్ చేసేది వదిలిపెట్టేది. ఈలోపు నేను ఇంకో సాటిస్ఫై అయ్యాను. పర్లా 2 రోజులు ఇచ్చాం, పర్లా 1 రోజు ఉంచాను చాలు. జైల్లో ఉన్నాడా, స్టేషన్లో ఉన్నాడా, వాళ్ళ ఫోన్లు లాక్కున్నామా, వాళ్ళ ఇంట్లోనే భయపెట్టామా, చాలు మనకి ఇది చాలు అన్నట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఇక్కడ కోర్టు గవర్నమెంట్ అలా కాదు, ఏది చేసినా పద్ధతిగా చేద్దాం. కోర్టు ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేసామన్న ఫీలింగ్ మనకు రావద్దు, ఎవరికి రావద్దు. పక్కా సాక్ష్యాలతో అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఆ రకం అడుగులు వేస్తూ ఉన్నారు వల్లభనేని వంశీ. ఐఎమ్ షూర్ గట్టిగానే శిక్ష పడితే నాకైతే అనిపిస్తా ఉంది.